హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, మనకి ఈరోజు కొత్తగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ అనేది ఎవరైతే క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండి ఈడబ్ల్యూఎస్ కోటా కిందికి చెందుతారో వాళ్ళకి వెరీ గుడ్ న్యూస్ ఇది. అదే ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకుండా ఉంటారో వాళ్ళకి ఇది వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. అలాగే ఎవరికైతే క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉంటాయో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా ఇది ఒక పరంగా ఇండైరెక్ట్గా బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎలా ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ప్రస్తుతం ఈ అప్డేట్ అయితే తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చింది. ఒకవేళ ఏపీలో కూడా ఈ రూల్ వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ మనం తెలంగాణ గురించి డిస్కస్ చేసుకుంటే, సో ప్రస్తుతానికి మనకి తెలంగాణలో 7 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అలాగే కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో కూడా ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్స్ అయితే ఇస్తున్నారు. ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో, ఓకేనా, ఓపెన్ కేటగిరీలో వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది 8 lakhs కన్నా తక్కువ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అలాగే కొద్దిమంది మైనారిటీ క్యాండిడేట్స్ మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కేవలం కొన్ని గవర్నమెంట్లో కొన్ని ప్రైవేట్లోనే ఈడబ్ల్యూఎస్ కోటా సీట్స్ అనేవి ఉండేవి ప్రస్తుతానికి. కానీ ఇప్పుడు ఎన్ఎంసి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే మనకి తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్లో అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో టోటల్ 56 గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయనున్నారు. సో మ్యాక్సిమం స్టేట్ గవర్నమెంట్ ఇది డిసైడ్ అయిపోయినట్టే, ఇంకా ఫైనల్ డిసిషన్ అనేది రాలేదు కానీ మ్యాక్సిమం అయిపోయినట్టే అయితే కనిపిస్తుంది. అయితే దీనివల్ల లాస్ ఏంటన్నా, సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఆఫ్ ద సీట్స్ ఎక్స్ట్రాగా వస్తున్నాయి కదా. ఒక కేటగిరీలోనే అంటే ఈడబ్ల్యూఎస్ కోటాలోనే మనకి 350 సీట్స్ వాళ్ళకి పెరగనున్నాయి కేవలం ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ కోటాలో కట్ ఆఫ్ అనేది భారీగా తగ్గుతుంది, కొన్ని క్యాస్ట్ రిజర్వేషన్స్ కన్నా భారీగా అయితే తగ్గుతుంది. ఈ 350+ సీట్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి పక్కా. అది మాత్రం కొన్ని క్యాస్ట్ రిజర్వేషన్స్ కన్నా ఈడబ్ల్యూఎస్ కోటా కట్ ఆఫ్ అనేది తక్కువగా అయిపోతుంది. మ్యాక్సిమం ఇది ఇంప్లిమెంట్ చేసేటట్టు కూడా ఉంది. సో ఇది ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి వెరీ గుడ్ న్యూస్. మరి ఇది ఎందుకన్నా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అన్నామంటే, మనకి ఇది వరకు ఎలా ఉండేది, ఈడబ్ల్యూఎస్ కోటా అనేది కొత్తగా తెచ్చారు. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తెచ్చారు. ఈడబ్ల్యూఎస్ కోటా ఎలా తెచ్చారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయనుకుందాం. దీనికి 10% ఆఫ్ ద సీట్స్ పెంచి అదనంగా 10 సీట్స్ పెంచి ఆ 10 సీట్స్ ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి ఇవ్వండి అని ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చారు. అంటే ఉన్న సీట్స్ని పెంచిన సీట్స్ని ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇలా ప్రొసీజర్ అనేది ఉండేది. ఇప్పుడు కూడా ప్రొసీజర్ అలానే ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, ఇప్పటి వరకు ప్రొసీజర్ ఇలా ఉంది కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, కొత్తగా సీట్స్ పెంచేదంటూ ఏం లేదు. ఒక ఎన్ఎంసి వాళ్ళు వీళ్ళు సాక్షి పేపర్లో వేశారు, కొత్తగా సీట్స్ ఏం పెంచడానికి ఛాన్స్ లేదు, ఉన్న సీట్స్లోనే 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చేయండి అంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఒక 100 సీట్స్ ఉంటే 100 సీట్స్లో 10 సీట్స్ పెంచి ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం వేరు. అలా కాకుండా ఉన్న 100 సీట్స్లోనే 10 సీట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చేయండి అంటే, సో దీని ద్వారా డైరెక్ట్గా క్యాస్ట్ రిజర్వేషన్స్ వాళ్ళకి ఏమీ బెనిఫిట్ ఉండదు, లాస్ ఉండదు డైరెక్ట్గా చెప్పుకుంటే. ఎందుకంటే సో బీసీఏ వాళ్ళకి రావాల్సిన బీసీఏ వాళ్ళకి 7% ఆఫ్ ద సీట్స్ ఇస్తారు, బీసీబీ వాళ్ళకి 10% ఇస్తారు. సో ఏవైతే క్యాస్ట్ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళకి ఏవైతే పర్సంటేజ్లు ఉన్నాయో వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ద సీట్స్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఓకేనా. సో వాళ్ళకి డైరెక్ట్గా ఏం లాస్ ఉండదు. క్యాస్ట్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం వాళ్ళ సీట్స్ వాళ్ళకి వెళ్ళిపోతూనే ఉంటాయి. కానీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో సీట్స్ తీసేసి ఇవి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారు, ఓకేనా. మనకి తెలంగాణలో 2 years బ్యాక్ ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్ కూడా పెంచారు. ఓపెన్ కేటగిరీలో ఉన్న కొన్ని సీట్స్ తీసేసి ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది పెంచారు. అక్కడ కూడా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి లాస్ జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్స్ 10% తీసేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తే ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా ఉంటారు,
వాళ్ళకి ఇది వెరీ 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 బిగ్ లాస్. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది, పెరుగుతుంది. ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే పక్కా పెరుగుతుంది, భారీగా పెరుగుతుంది. సో అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఛాన్స్ ఉంది. సో భారీగా పెరుగుతుందని అయితే పక్కగా చెప్పలేము. ఎందుకంటే మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీలో మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఒక 350 క్యాండిడేట్స్ ఏమవుతారంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్స్ తీసేసుకుంటారు. సో ఈడబ్ల్యూఎస్లో ఎక్స్ట్రాగా 350 సీట్స్ వస్తున్నాయి కాబట్టి, ఓకేనా. కానీ ఎవరికైతే ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదో వాళ్ళకి మాత్రమే లాస్ ఇది. సో ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అనే ఇప్పుడు మామూలుగా ప్రీవియస్ ఇయర్స్లో అయితే ఓపెన్ కేటగిరీలోనే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా సీట్స్ తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సపరేట్గా సీట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క సీట్స్ అనేవి వాళ్ళు తీసేసుకుంటారు. అలా చూస్తే మనకి ఓపెన్ కేటగిరీలో కొన్ని సీట్స్ అనేవి వేకెన్సీ అవ్వబోతున్నాయి కదా. సో ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తక్కువ తీసుకుంటారు కదా, అప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కదా అని మీరు నన్ను అడగచ్చు. సో ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ముందు ఎలా ఉండేది, ఓపెన్ కేటగిరీలోనే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా సీట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు సపరేట్గా ఈడబ్ల్యూఎస్ కోటా కూడా వస్తుంది కాబట్టి అన్ని కాలేజ్కి వాళ్ళు ఈడబ్ల్యూఎస్లోకి వెళ్ళిపోతారు. తద్వారా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కొంచెం బెనిఫిటే ఉంటుంది. ఇది మనం చెప్పలేం కానీ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అని. కానీ ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా అఫెక్ట్ అయితే చేస్తుంది. సో ఎంతో కొంత అయితే పక్కాగా అఫెక్ట్ చేస్తుంది. సో అది ఎంత చేస్తుంది అనేది చెప్పలేం. అది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో దీనివల్ల లాస్ ఉంది, లాసే ఎక్కువ ఉంది బెనిఫిట్ కన్నా. సో ఇదైతే నేను చెప్పగలను ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. సో ఇది నేనేదో చెప్పడం కాదు, ఇది మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. సో నేను చెప్పడం ద్వారా లాస్ అని కాదు, మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా ఇది. నెక్స్ట్ అన్న మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏముందన్న ఇక్కడ లాస్ స్టార్టింగ్లో చెప్పాను మీరు అని అనొచ్చు. మామూలుగా మనకి ప్రీవియస్ ఇయర్స్ ఎలా ఉండేది, ఓపెన్ కేటగిరీలో సీట్స్ ఎక్కువ ఉండేవి కాబట్టి ఓపెన్ కేటగిరీ అంటే కేవలం ఓసీ వాళ్ళకే కాదు, ఓపెన్ టు ఆల్. ఓపెన్ ఎవరికి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా ఓపెన్ కేటగిరీలో సీట్ తీసుకోవచ్చు. మార్క్స్ ఎక్కువ ఉంటే ఓపెన్ కేటగిరీలో సీట్స్ ఇచ్చేస్తారు, ఈవెన్ దో క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్నా కూడా. సో మనకి మీకు మార్క్స్ ఎక్కువ ఉంటే మీకు రిజర్వేషన్ ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ ఇస్తారు. ప్రీవియస్ ఇయర్ ఎలా ఉండేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ తీసుకుందాం. ఒక ఎస్సీ కేటగిరీ స్టూడెంట్కి మార్క్స్ మంచిగానే ఉన్నాయి, అతనికి ఓపెన్ కేటగిరీలోనే సీట్ వచ్చినప్పుడు ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీలోనే సీట్ ఇస్తారు. సో అలా సీట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఎస్సీ కేటగిరీలో ఒక సీట్ అనేది మనకి ఇండైరెక్ట్గా వేకెన్సీ అయినట్టే కదా. అది ఒక బార్డర్ మార్క్ ఉన్న స్టూడెంట్కి ఆ ఎస్సీ సీట్ అనేది వస్తుంది కదా. సో ఒక ఎస్సీ స్టూడెంట్ ఓపెన్ కేటగిరీలో జాయిన్ అవ్వడం వల్ల ఒక ఎక్స్ట్రా సీట్ అనేది ఎస్సీలో వేకెన్సీ అయ్యేది. ఇప్పుడు ఏమవుతుంది, ఇలా ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీకి వెళ్ళే వాళ్ళు తక్కువైపోతారు, ఎందుకంటే సీట్స్ అనేవి తక్కువైపోతున్నాయి కాబట్టి. ఇలా వాళ్ళు వెళ్ళడం తగ్గుతుంది కాబట్టి సో ఎస్సీ వాళ్ళు కొద్దిమంది ఎస్సీలోనే సీట్ తీసుకుంటారు, ఓపెన్ కేటగిరీకి వెళ్ళడం కన్నా ఎస్సీలోనే సీట్ తీసుకుంటారు. బీసీ వాళ్ళు బీసీలోనే సీట్ తీసుకుంటారు. తద్వారా ఇండైరెక్ట్గా కొంచెం ఎఫెక్ట్ అనేది క్యాస్ట్ రిజర్వేషన్స్ మీద కూడా పడనుంది. ఓకేనా. సో మీకు అర్థమైంది కదా, ఇండైరెక్ట్గా కొంచెం పడుతుంది అంతే క్యాస్ట్ రిజర్వేషన్స్ మీద. కానీ ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి కొంచెం బాగానే లాస్ అవుతుంది. సో ఇది నెక్స్ట్ అన్న, ఇది తెలంగాణలో మ్యాక్సిమం ఇంప్లిమెంట్ అవుతుందన్నావు, మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో నార్మల్గానే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఒక పీక్స్లో ఉంది ఇప్పుడు. సో ఈ ఇయర్ ఇంకా పీక్స్లోకి వెళ్తుంది అంటున్నారు. ఒకవేళ ఈ ఈడబ్ల్యూఎస్ కోటా అనేది స్టేట్ గవర్నమెంట్ డిసిషన్లో ఉంటుంది. సో ఎన్ఎంసీ పర్మిషన్స్ అయితే అమలు చేయమని చెప్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించుకోవాలి ఇవ్వాలా లేదా అనేది. సో స్టేట్ గవర్నమెంట్ డిసైడింగ్ ఉంటుంది, అది మనం చెప్పలేం ఇప్పుడే. కానీ ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే మటుకు ఆంధ్రాలో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ మామూలుగానే ఒక పీక్స్లో ఉంటుంది. ఇంకా సీట్స్ అనేవి తగ్గిపోతే ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. నేను అదే చెప్తున్నాను కదా, ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉంటారు. సో మళ్ళీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్కి అందుతున్నాయి కదన్న సీట్స్,
ఇవి ఈడబ్ల్యూఎస్ కోటా కాబట్టి ఈడబ్ల్యూఎస్కి కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి అంటే ఎస్ ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీకు బెనిఫిట్ అవుతుంది. కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేం. అది సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అనేది ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ లేని వాళ్ళ మీదకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎంత ఉంటుంది అనేది మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది మనకు ఓపెన్ కేటగిరీలో సో ఎంతమంది ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఈడబ్ల్యూఎస్ లేని వాళ్ళు ఉన్నారు అనేది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ లేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటే ఓపెన్ కేటగిరీలో సో అప్పుడు ఇంకా మీరే ఊహించండి, వాళ్ళకి సీట్స్ అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి వెరీ బిగ్ లాస్ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేం. స్టేట్ గవర్నమెంట్ అనేది డిసిషన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎన్ఎంసీ అయితే అమలు చేయాలని అయితే చెప్తుంది, కానీ సీట్స్ అయితే కొత్తగా పెంచడం లేదు, ఉన్న సీట్స్లోనే అమలు చేయాలని చెప్తుంది. అది నాకు కొంచెం మనకి నచ్చట్లేదు. ఎందుకంటే ఎక్కువ సీట్స్ పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేస్తే ఎవరి సీట్స్ వాళ్ళకు ఉంటాయి. ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ ఉండదు. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఆ పర్సంటేజ్ ఉంటాయి. అలాగే ఓపెన్ కేటగిరీ అంటే ఓపెన్ టు ఆల్, నేను చెప్పేది ఓసీ వాళ్ళకనే కాదు. అలాగే రిమైనింగ్ క్యాస్ట్ రిజర్వేషన్స్కి అలానే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కోటా ఉన్న సీట్లోనే అమలు చేయాలంటే డిస్టర్బెన్స్ వస్తుంది కదా అక్కడ మనకి ప్యాటర్న్లో. సో ఇది వాళ్ళు సీట్స్ పెంచితే బాగుంటుంది, కానీ సీట్స్ పెంచాలి అంటే ఒక్కొక్క కాలేజ్లో మనకి 10% ఆఫ్ ద సీట్స్ పెంచాలి అంటే అది మళ్ళీ హెక్టిక్ అవుతుంది. ఒక స్టూడెంట్ మీద ఇన్వెస్ట్ చేయాలి కదా, గవర్నమెంట్ అయినా కూడా ఎంబీబీఎస్ చేస్తున్నాడంటే చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కదా. సో అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఉన్న సీట్స్లోనే ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. సో ఉన్న సీట్స్లోనే ఇంప్లిమెంట్ చేయడం వల్ల స్టేట్ గవర్నమెంట్కి లాస్ ఏమి ఉండదు, కానీ ఎవరికైతే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ లేదో వాళ్ళకి మాత్రం లాస్ ఉంటుంది. సో గవర్నమెంట్లో అయితే 10% ఆఫ్ ద సీట్స్ ఈడబ్ల్యూఎస్కి వెళ్ళిపోతాయి. ప్రైవేట్లో మనకేంటంటే 50% ఆఫ్ ద సీట్స్ అనేవి ఫ్రీ సీట్స్ ఉంటాయి, అంటే ఏ కేటగిరీ సీట్స్ ఉంటాయి. ఈ 50% ఆఫ్ ద సీట్స్లో మనకి ఈడబ్ల్యూఎస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, బి అండ్ సిలో ఉండదు. 50% ఆఫ్ ద సీట్స్ ఏ కేటగిరీ ఉంటాయి కదా, ఈ 50%లో 10% ఆఫ్ ద సీట్స్ సో మనకి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది అప్లికబుల్ అవుతుంది. ఇలా మనకి డైరెక్ట్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే వెరీ హ్యూజ్ బెనిఫిట్, చాలా కట్ ఆఫ్ తగ్గిపోతుంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోటా పెట్టింది అందుకోసం, ఎవరికైతే సో 8 lakhs కన్నా తక్కువ ఉంటుందో సో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని పెట్టారు. సో వాళ్ళకి భారీగా తగ్గుతుంది, కొన్ని క్యాస్ట్ రిజర్వేషన్స్ వాళ్ళకన్నా తగ్గుతుంది. ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం వాళ్ళకి లాసే అని చెప్పొచ్చు దీని ద్వారా. ఇంకా క్యాస్ట్ రిజర్వేషన్స్ వాళ్ళకి ఇండైరెక్ట్గా బెనిఫిట్ ఉంటుంది. సో ఏపీలో ఇది ఇంప్లిమెంట్ చేస్తారో లేదో తెలీదు. ఒకవేళ ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ మ్యాక్సిమంలోనే హై ఉంటుంది కాబట్టి ఇంకా ఇది ఇంప్లిమెంట్ చేస్తే పక్కా ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది, రికార్డ్ బ్రేకింగ్ కట్ ఆఫ్ అయితే వస్తుంది. సో చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇది కొన్ని కేటగిరీస్ వాళ్ళకి బెనిఫిట్, కొన్ని కేటగిరీస్ వాళ్ళకి లాస్. అలాంటప్పుడు మనం ఏం చెప్పలేం, ఎందుకంటే ఒకరికి చెప్తే ఒకరు ఇంకోటి అంటారు కాబట్టి. సో లెట్స్ డిసైడ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఉండిపోవాలి. తెలంగాణలో అయితే మ్యాక్సిమం ఇది ఇంప్లిమెంట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఇంప్లిమెంట్ అయిపోయినట్టే అనుకోండి ఇంక అంతే. సో ఎందుకంటే ఇక్కడ కొన్ని వేటు న్యూస్లో అయితే తీసేసుకున్నట్టు డిసిషన్ అయితే ఇచ్చేశారు, అఫీషియల్ డిసిషన్ అయితే రాలేదు. కానీ మీలో ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అన్నా, నాకు కౌన్సిలింగ్ లాస్ట్ వరకు సో పర్సనల్గా డౌట్స్కి అన్నిట్లో హెల్ప్ కావాలి అన్నా అనుకుంటే సో ఒక 3 to 4 months ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో నేను మీకు ఫైనల్ వరకు పర్సనల్గా గైడెన్స్ చేస్తాను. సో మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా. సో మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో అక్కడ నుంచి నేను మీకు ఇన్ఫార్మ్ అనేది చేస్తాను. సో ఇది మనకి లేటెస్ట్గా వచ్చిన న్యూస్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.